నమస్తే అండి. లైఫ్‌లో చాలామంది లయన్‌లా ఉండాలి, లయన్‌లా ఉండాలంటారు. లయన్‌కి ఉండే యాటిట్యూడ్ ఎలాంటిది? అడవిలో ఆకాశం అంత ఎత్తుండే జిరాఫీ కావచ్చు, లేదు అనుకుంటే కొండంత బలమైన ఏనుగు కావచ్చు, లేదు అంటే బాగా పరుగెత్తగలిగే చిరుత కావచ్చు. ఇన్ని ఉన్నా గానీ అడవికి రాజు ఎవరండి? లయన్, సింహం. అసలు అడవికి రాజు సింహం ఎందుకయింది? ఎందుకు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సింహం కంటే ఎంతో బలమైన ఏనుగు సింహం కంటే చాలా బలమైంది. అక్కడ సింహం ఎక్కడ కూడా ఏనుగుకి భయపడదు. ఎందుకంటే సింహంకి ఒకటే కనిపిస్తుంటది. తన లక్ష్యం కనిపిస్తుంటది. తనకి కావాల్సిన ఆహారం కనిపిస్తుంటది. అదే ఏనుగైతే సింహాన్ని చూడంగానే భయపడుతుంది. ఎందుకంటే ఏనుగు దాని యొక్క బలాన్ని మర్చిపోతుంది. దానికి ఉండే పొటెన్షియాలిటీని మర్చిపోతుంది. మర్చిపోయి సింహానికి నేను ఎక్కడ ఆహారంగా అయిపోతానని చెప్పేసి భయపడి పారిపోతుంది. అదే మన మన జీవితం అనే అడవిలో మనకి ఏనుగుల్లాంటి సమస్యలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఎలాంటి చాలా అంటే రిజెక్షన్స్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. అన్నిటికీ మనం భయపడకుండా మీరు సింహంలాగా ముందుకెళ్ళండి. లైఫ్‌లో సక్సెస్ కాండి. ముఖ్యంగా సింహంలో 5 రకాలైన గుణాలు ఉంటాయి. ఫస్ట్‌దొచ్చేసి భయమెరుగని ధైర్యం. అంటే ఎక్కడ కూడా దాని కెపాసిటీ అంటే చుట్టూ 10 హైనాలు ఉన్నా గానీ అది ఎక్కడ కూడా భయపడకుండా వెనుదిరగకుండా పోరాడుతుంది. హైనాలతో పోరాడి సింహం మాత్రమే గెలుస్తుంది. లైఫ్‌లో కూడా మీకు హైనాలు లాంటి సమస్యలు కావచ్చు, మీకు రిజెక్షన్స్ కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, అప్పులు కావచ్చు. ఇలాంటి ఎన్ని ఉన్నా కానీ మీరు సింహంలాగా పోరాడండి. లైఫ్‌ని గెలుచుకోండి. నెంబర్ 2 అచంచలమైన నిశ్చయత. అంటే సింహానికి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి అనుకుంటే ఖచ్చితంగా నేను చేయగలను, నేను చేస్తానని చెప్పేసి అసలు రెండో డౌట్ అనేది సింహానికి ఎక్కడా ఉండదు. మనం కూడా జీవితంలో ఏదో ఒక పనిని ప్రారంభించినప్పుడు ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను గెలుస్తానా లేదా? నేను అసలు గెలవగలనా? నేను ఓడిపోతానేమో? ఇలాంటి డౌట్స్ మన మీద మనకి చాలా ఉంటాయి. ఇలాంటి ఎన్నున్నా కానీ మీరు లయన్‌లాగా ముందుకెళ్ళండి. మీ మీద మీరు నమ్మండి. బిలీవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. ఆ విధంగా ముందుకెళ్ళండి. లైఫ్‌లో 100% సక్సెస్ అవుతారు. నెంబర్ 3 సింహానికి ఉండే యాటిట్యూడు స్వేచ్ఛా స్వాతంత్రం. అంటే ఫ్రీడమ్. అంటే సింహము తన ఫ్రీడమ్‌ని తనే తీసుకుంటుందండి. పోరాడి తన స్వేచ్ఛను తనే తీసుకుంటుంది. అదే గొర్రె ఉందనుకోండి, గొర్రెకి యజమాని ఉంటాడు. సింహానికి అలాంటిది ఏముండదు. ఫుల్ ఫ్రీడంగా ఉంటుంది. తను ఏదైతే అనుకుందో అదే చేస్తుంది. మీరు కూడా సింహం లాంటి యాటిట్యూడ్ తోటి మీరు ఫ్రీడంగా ఉండండి. ఏదో ఒకళ్ళు చెప్పినట్టు వినాలి, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినట్టు నడవాలి కాదు. మీకేదైతే ఇష్టమైందో, మీకేదైతే నచ్చుతుందో, మీరు దేంట్లో అయితే వెళ్ళగలరో మీరు అదే పనిని ఎంచుకోండి. ముందుకెళ్ళండి. లయన్‌లాగా గెలవచ్చు. మీ లైఫ్‌లో సింహంలాగా మీరు ముందుకెళ్ళిపోవచ్చు. నెంబర్ 4 బాధ్యత అండ్ రక్షణ. అంటే రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొటెక్షన్. సింహానికి తన సామ్రాజ్యాన్ని తను కాపాడుకుంటుంది. సింహం తన సామ్రాజ్యం, తన పిల్లలు కావచ్చు, ఏదైనా కూడా సింహము తనని సామ్రాజ్యాన్ని కాపాడుకుంటుంది. మీరు కూడా లైఫ్‌లో మీ ఫ్యామిలీని కావచ్చు, ఏదైనా మీకున్న గోల్స్‌ని కావచ్చు, మీకున్న లక్ష్యాలు ఇంకేమన్నా కావచ్చు, మీ సామ్రాజ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా, ఏది అడ్డొచ్చినా కూడా మీరు లయన్‌లాగా ముందుకెళ్ళండి. లైఫ్‌లో సక్సెస్ కాండి. నెంబర్ 5 సింహానికి ఉండేది నెంబర్ 5 అసమాన సామర్థ్యం. అంటే సామర్థ్యం, కెపాసిటీ. అంటే దాని సామర్థ్యం అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సింహం రోజులో దాదాపు 20 గంటలు పైన నిద్రపోయినా కానీ ఆకలితో ఉండదట. ఎందుకు అంటే సింహం వేటాడేటప్పుడు దాని ఫోకస్ మొత్తం వేటాడటం పైనే ఉంటుంది. ఏదైతే చేస్తుందో ఆ పని మీదనే ఏకాగ్రత ఉంచుతుంది. మనం కూడా జీవితంలో ఏదన్నా ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఫోకస్డ్గా మనము ఎన్ని గంటలు చేస్తున్నామనే కాదు, ఎంత సక్సెస్ అవుతామన్నది ఇంపార్టెంట్. అంటే ఎన్ని పని గంటలు కాదండి, ఎంత క్వాలిటీగా చేస్తున్నది ఇంపార్టెంట్. అంటే మనం పనిని ఎంత క్వాలిటీ చేస్తున్నది ఇంపార్టెంట్. కాబట్టి మీరు లైన్‌లో ఉన్న ఈ 5 గుణాలు కూడా ఎవరికైతే ఉంటాయో లైఫ్‌లో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.